ఏపీ ప్రజల గౌరవాన్ని నైతిక విలువలను కాపాడమే లక్ష్యంగా దేశానికి ఆదర్శంగా నిలిచేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో అమరావతి రాజధాని ప్రాంతంలో వెలిసిన ఆసక్తికర ఫ్లెక్సీలు ఇక్కడ హాట్ టాపిక్గా మారాయి. సోషల్ మీడియా పోస్టింగ్లపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య చాలా పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. సోషల్ మీడియాను వ్యక్తిగత దూషణలకు, దుష్ప్రచారాలకు, మహిళలను అవమానించడానికి ఉపయోగిస్తున్నారని అధికార ఎన్డీఏ కూటమి తీవ్ర చర్యలకు దిగింది. ప్రభుత్వాలను అస్థిరపరిచేలా ఆరోపణలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా పోస్టింగ్ల విషయంలో కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న వాదన తెరపైకొచ్చింది. దీనికి కేంద్ర మంత్రుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా పోస్టింగ్ల విషయంలో మాటల యుద్ధం నడుస్తోంది. సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినందుకే తమ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అటు అధికార కూటమి మాత్రం వ్యక్తిగత దూషణలు, వీఐపీ కుటుంబ సభ్యులను కించపరచడం, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటోంది. ఈ క్రమంలోనే రాజధానిలో వెలిసిన పెద్ద పెద్ద బ్యానర్స్, ఫ్లెక్సీలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు కనవద్దు అన్న 3 కోతుల బొమ్మలను ముద్రించి అనేక చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే బొమ్మను ఉపయోగించి సోషల్ మీడియాలో చెడు ప్రచారం వద్దంటూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాను మన మంచి కోసం వాడదాం అంటూ వెలిసిన ఈ ఫ్లెక్సీలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అసత్య ప్రచారాలకు, దూషణలకు స్వస్తి పలుకుదాం అంటూ ఈ ఫ్లెక్సీల్లో పెట్టారు. అయితే వీటిని ఎవరు ఏర్పాటు చేశారు అనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. అమరావతి రాజధానితో పాటు విజయవాడ నగరంలో కూడా ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ప్రభుత్వం చట్టం తీసుకురావడానికి ముందే ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా స్థానికులు ప్రచారం చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే ఫ్లెక్సీలు పెట్టి ఉంటారన్న భావన కూడా వ్యక్తమవుతోంది. ఏదేమైనా 3 కోతుల బొమ్మలతో సోషల్ మీడియాలో చెడు ప్రచారం వద్దన్న ఫ్లెక్సీలు మాత్రం టాక్ ఆఫ్ ద టౌన్గా మారాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క రెడెఫ్కి కూడా ఉచిత కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవు.